రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని అందుకునే ముందు చేసిన ఓ యాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ వీడియోని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ట్రోఫీ అందుకునే ముందు రోహిత్ శర్మ రోబోట్ లో వాకింగ్ చేస్తూ ముందుకు కదిలాడు. రోహిత్ ఐకానిక్ వాకింగ్ స్టైల్ చూసి తోటి ఆటగాళ్లతో పాటు జైషా నవ్వుల్లో మునిగిపోయారు. అసలు రోహిత్ శర్మ ఎందుకు ఇలా చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. లియోనల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు ఖతార్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ఓడించి ఫీఫా ప్రపంచ కప్ ను 2022లో గెలుచుకుంది. అయితే ఆ సందర్భంలో లియోనల్ మెస్సీ ఈ ఐకానిక్ మూవ్మెంట్ తో ట్రోఫీని లిఫ్ట్ చేశాడు. దీంతో అప్పటి నుంచి ఇది బాగా పాపులర్ అయింది. బార్బడోస్ లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా 11 సంవత్సరాల ఐసీసీ ట్రోఫీ కరువును ముగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు విజేతలకు అందించే పథకాలను తీసుకుంటున్నారు. కుల్దీప్ యాదవ్ ట్రోఫీని ఎత్తే ముందు ఎలాంటి మూవ్మెంట్ ఇవ్వాలో రోహిత్ కి నేర్పిస్తున్నాడు. మెస్సీ ఐకానిక్ మూవ్మెంట్ తో ట్రోఫీ ఎత్తుకోవాలని చేసి చూపించాడు. ఈ క్రమంలో ఇద్దరు కొద్దిసేపు ప్రాక్టీస్ కూడా చేశారు. అనంతరం భారత కెప్టెన్ స్టార్ స్పిన్నర్ సలహాను ఫాలో చేశాడు. దీంతో బార్బడోస్ లో ఖతార్ ఐకానిక్ మూవ్మెంట్ ను రిపీట్ చేసినట్టయింది. ఈ విజయంతో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి గ్లోబల్ టైటిల్ గెలవని భారత్ 11 సంవత్సరాల నిరీక్షణ తెరదించింది. 2007లో ప్రారంభ ఎడిషన్ గెలుచుకున్న తర్వాత మెన్ ఇన్ బ్లూ రెండోసారి టీ20 వరల్డ్ కప్ ని గెలుచుకుంది. ఎంఎస్ ధోని, కపిల్ దేవ్ తర్వాత ఏ ఫార్మాట్ లో అయినా ఐసీసీ టైటిల్ గెలుచుకున్న మూడో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.